తుర్కియేకు భారత్ దెబ్బ తీవ్రంగా తగిలింది. వెడ్డింగ్ డెస్టినేషన్గా తుర్కియేకు పేరుంది. అయితే ఇటీవల పాకిస్తాన్కు తుర్కీ అండగా నిలిచింది. దీనికి ఆగ్రహించిన భారత్ బాయ్కాట్ తుర్కీ నినాదం తెచ్చింది. ఫలితంగా భారత్ బ్యాండ్ బాజా ఆగిపోయింది. తుర్కియే ఖజానా డేంజర్ జోన్లో పడింది. అంతేకాదు పర్యాటక రంగాన్ని ఆదాయం కోల్పోతోంది. తుర్కీ కొన్నేళ్ల కిందట పెను భూకంపానికి గురైంది. అప్పటికి భారత్తో తుర్కీకు మంచి సంబంధాలు కూడా లేవు. కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్తో పాటు తుర్కీ కూడా అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ ఉండేది. దీంతో తుర్కీను భారత్ దూరంగా ఉంచింది. అయితే తుర్కీలో పెను భూకంపం సంభవించిన సమాచారం తెలియడంతోనే భారత్ వెంటనే స్పందించింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో తుర్కీను భారత్ ఆదుకుంది. ప్రత్యేక విమానాల్లో సహాయ పునరావాస సామాగ్రిని భారత్ పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి జాగిలాలను కూడా పంపించింది భారత్. అయితే ఇదంతా ఏమీ ఆశించి చేయలేదు భారత్. కేవలం మానవతా దృక్పథంతోనే భారత్ అలా వ్యవహరించింది. కాగా భారత్ను ఆదర్శంగా తీసుకుని అనేక ప్రపంచ దేశాలు తుర్కీకు అప్పట్లో సాయం అందించాయి. అయితే తాజా పరిణామాల్లో పాకిస్తాన్కు అండగా నిలబడింది తుర్కీయే. దాయాది దేశానికి సైనికులను కూడా పంపించింది. భారత్ చేసిన సాయాన్ని తుర్కీయే మరిచిపోయింది. భారత్ పట్ల తుర్కీయే కృతజ్ఞత చూపించింది. దీంతో తుర్కీయకు గుణపాఠం చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. బాయ్కాట్ తుర్కీయే నినాదాన్ని కూడా ఇచ్చింది. కాగా బాయ్కాట్ తుర్కీ నినాదం సూపర్ డూపర్ గా వర్కౌట్ అయింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కొంతకాలంగా భారత్ డెస్టినేషన్ సెంటర్ గా తుర్కీ ఉంటూ వస్తోంది. భారత్ లోని అనేక మంది సంపన్నులు తమ కుటుంబ సభ్యుల వివాహాలను తుర్కీలో చేయడం ఒక స్టేటస్ సింబల్ గా మారింది. అయితే బాయ్కాట్ తుర్కీ నినాదం నేపథ్యంలో ఆ దేశానికి వివాహాలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. ఫలితంగా తుర్కీలో భారత్ బ్యాండ్ బాజా ఆగిపోయింది. ఈ ఏడాది తుర్కీలో వివాహాలు చేసుకోవడానికి ఇప్పటికే 30 జంటలు పేర్లు నమోదు చేసుకున్నాయి. బాయ్కాట్ తుర్కీ నేపథ్యంలో ఈ జంటలు మనస్సు మార్చుకున్నాయి. తుర్కీకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రత్యామ్నాయదారులు వెతుక్కున్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్ కారణంగా తుర్కీకు ప్రతి ఏడాది భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో 770 కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోనుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తుర్కీ దేశం పర్యాటకానికి కూడా హబ్ లాంటిది. తుర్కీకు చాలా దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే వీరిలో భారత పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇప్పటికే 2000 మంది పర్యాటకులు తుర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పర్యాటకులు లేకపోవడంతో తుర్కీలోని టూరిస్ట్ స్పాట్లు వెలవెలబోతున్నాయి. దీంతో తుర్కీ ఆదాయం విపరీతంగా పడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే తుర్కీ ఖజానా త్వరలో ఖాళీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.